హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఈ 3 చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో గంట కొట్టినట్టు టంగ్ టంగ్ అంటూ వస్తుందన్నమాట. సో మర్చిపోకుండా ఈ 3 అయితే కంప్లీట్ చేసి వీడియోని అయితే చూడండి, ఎండింగ్ వరకు చూడండి. నేనేం మాట్లాడుతున్నానో మీరు కూడా విని మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. నువ్వు ఇట్లా కాదు, ఇట్లా మాట్లాడు, గిది కాదు, గిది కరెక్ట్ అని చెప్పేసి. అప్పుడు అబ్బా నేను కూడా ఇది మార్చుకోవాలి అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఉంటుంది కదా మైండ్లో. అండ్ షార్ట్ వీడియోస్ వచ్చేసరికి బిభత్సంగా పోతున్నాయి, బిభత్సంగా కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకు నేను షార్ట్ వీడియోస్లో కూడా చాలా చేంజెస్ చేసుకొని బాగా మాట్లాడుతున్నాను. సో మ్యాక్సిమం 99.99% పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి. 1% ఎక్కడో అంటే ఎక్కడో బంగాళాఖాతంలో, ఆస్ట్రేలియాలో అన్నట్టుగా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఐ డోంట్ కేర్, వెంటనే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు, అట్లా అనమాట. సో ఈరోజు ఇంకా ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎపిసోడ్ స్టార్ట్ అయిపోగానే సాంగ్ అయితే వచ్చింది. ఈరోజు ఇమ్ము, అలాగే డెమోన్ పవన్, అలాగే పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు అయితే ఎంత బాగా డ్యాన్స్ చేసిరు. నాకైతే సూపర్ అనిపించింది ఈ ముగ్గురు కాంబినేషన్లో డ్యాన్స్. సో అదేం పాట అనేది కామెంట్ చేయండి చూస్తుంటే కనుక ఎపిసోడ్. సో ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరైతే సోఫాలో అయితే కూర్చుంటారనమాట. ఇంకా సోఫాలో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అయితే చెప్తాడు, లీస్ట్లో ఉన్నది సుమనన్న కాబట్టి సుమనన్న అయితే ఇంకా తీసేస్తున్నాము గేమ్లో నుంచి, ఇంకా గేమ్ ఆడొద్దు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడనమాట. ఈ ఒక్కసారిగా షాక్. సుమనన్న ఏడుస్తూనే ఉంటాడు, మస్తు ఏడుస్తాడు. సుమనన్న ఏడుస్తాడు, బర్నీ అన్న ఏడుస్తాడు, అండ్ సంజన గారు, సుమనన్న, బర్నీ అన్న, ఈ ముగ్గురితో ఒక టీం అయితే అయిపోయారు అనమాట. అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అంట. సో అందుకు వీళ్ళు ముగ్గురు ఒక టీం అనమాట. వాళ్ళేమో యంగర్స్ అంట. ఎవరు? ఇమ్ము, కళ్యాణ్, డెమోను, తనుజ. ఎప్పుడైనా టాప్ 4 ఇంత అన్యోన్యంగా ఉన్నది చూసినామా మనము? చూడలేదు కదా, అంత అన్యోన్యంగా ఉన్నారనమాట ఈ టాప్ 4. సో ఇక బిగ్ బాస్ అయితే వాళ్ళు ఆయన తీసేస్తారనమాట. తీసేసరికల్లా మస్తు ఎడుసాడు. అయితే బిగ్ బాస్ చెప్తాడు, ఎక్స్పెక్ట్ చేయలే ఇక సుమనన్న నువ్వు నేను ఆడుకుంటూ ఒక ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకున్నాను, సో ఇట్లా జరిగిందని చెప్పేసి బర్నీ అన్న. ఇంకా వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటే సంజన గారు పోయి సంజన గారు నిజంగా వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి. ఏ వ్యక్తి ఏడ్చినా పోయి ఓదార్స్తుంది, సంజాయిస్తుంది, పక్కన కూర్చుంటుంది, కొంచెం ధైర్యం ఇస్తుంది. అనిపిస్తుండొచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి, లేదు మాకు స్పేస్ కావాలి అని చెప్పేసి. కానీ మనం ఏడుస్తుంటే కూడా కొంతమంది మైండ్లో ఎవరైనా వచ్చి ఓదార్స్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మైండ్లో అంటే నాకు వచ్చి ఎవరు ఓదార్చడం లేదు, ఎవరు ఏం చెప్పడం లేదు, ఒక్కదానే ఒంటరిగా ఏడుస్తున్న ఒక ఫీలింగ్ ఖచ్చితంగా ఒక మనిషికి అనిపిస్తుంది. ఆ టైంలో నేను ఇట్లా సంజన గారు పోయి ఓదారుస్తూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కానీ అక్కడ బర్నీ గారు అండ్ సారీ సుమనన్న ఇద్దరు బర్నీ అని అంటాడు, వద్దు మేము మాకు కొంచెం స్పేస్ కావాలనేసరికి తను వెంటనే వెళ్ళి పక్కన పోయి కూర్చుంటుంది. నాకు ఎందుకు అట్లా అనడం నచ్చలేదు, ఎందుకంటే ఈమె కూడా వాళ్ళతో కలిసిపోయి ఆడుతూ ఉంది కదా గేమ్. సో అట్లా అనమాట. ఇక ఏడ్చిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు మళ్ళీ తర్వాత, నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సుమనన్నకు అర్థం కాదు కాబట్టి సుమనన్నకు మంచిగా అర్థమయ్యేటట్టుగా 2 సార్లు చెప్తాడు అనమాట. నీ దగ్గర ఉన్న పాయింట్స్, పైసలు ఏవైతే ఉన్నాయో ₹1,00,000 సగం పైసలు ఎవరికైతే ఇద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఇచ్చే, అండ్ నీ దగ్గర ఉన్న పాయింట్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి, హౌస్లో ఎవరికో ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట. ఇక చెప్పిన తర్వాత ఇక సుమనన్న ఏం చేస్తాడు, పోయి బర్నీ అన్నకి ఇస్తాడు. నాకు ఎవ్వరు వచ్చి చెప్పినా సరే, ఏదైనా సరే, నాకు ఈ హౌస్లో ఉంది మీరే కదా, నాకు ఇంకెవరు ఉన్నారు అని అనేసరికి అరే నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. నాకు ఇంకెవరున్నారు ఈ హౌస్లో మీరే కదా అనేసరికల్లా నిజంగా మనకి ఎవరైనా సరే సపోర్ట్ చేసినారు అనుకోండి, ఆ బాండ్ అసలు నిజంగా వదిలే బుద్ధి కదనమాట. అవతలలో వదిలేసినా కానీ మనం వదిలేయలేకపోతాం అనమాట. అంత కనెక్ట్ అయిపోతుంది కొన్ని బాండ్స్. సో సుమనన్న బాండ్ అండ్ బర్నీ అన్న బాండ్ వెరీ గుడ్ బ్రదర్, సూపర్ బ్రదర్స్ లాగా ఉన్నారనమాట. ఇంకా ఆ పాయింట్స్ నీకే ఇస్తా అనేసరికి ఇంకా బర్నీ అని అంటాడు, ఏం సరే ఓకే ఆలోచించు, నేను కాకుండా ఇంకెవరున్నా నీ మైండ్లో సెకండ్ అంటే సంజన గారు, ఎందుకంటే తనకి ఏం పాయింట్స్ ఏం లేవు, అదే పైసలు ఏం లేవు కదా అని చెప్పేసి సంజన గారికి ఇద్దాం అనుకున్నాను అంటే, ఇంకా బర్నీ అన్నప్పుడు అంటే ఏంటంటే ఓకే తనకి ఏం లేవు, కనీసం లీస్ట్లో తనకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, అందుకని చెప్పేసి తనకి ఇద్దాము అని చెప్పి అంటాడు అనమాట. సో ఇక సంజన గారికి అయితే 50,000 అయితే పాయింట్స్ ఇస్తారు. ఇక్కడ డెమోన్ పవన్, సుమనన్న ఇద్దరు డిస్కషన్ చేస్తారు. డెమోన్ పవన్ అయింది మొత్తం గమ్మత్. రీతు పోయి నుంచి నిజంగా డెమోన్ పవన్లో ఉన్న అన్ని బయట పడుతున్నాయేమో. డెమోన్ పవన్ అంటాడు, లెక్క ప్రకారం నాకే ₹1,00,000, ఎందుకంటే ఆ 1,00,000 తీసుకొని నేనే ఇచ్చినా అని చెప్పేసి అంటాడు. సో కామెడీ ఫన్నీ అనిపిస్తుంది అనమాట. అరే ఏంట్రా బాబు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అనిపించింది నాకు. ఇక తర్వాత సుమనన్న సంజన గారికి ఇస్తాడు. సంజన గారికి మస్తు ఏడుస్తారు. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఇష్టం ఉండదన్న, నాకు చాలా మొహమాటము అది ఇది అని చెప్పేసి ఫుల్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం.
ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పేసి ఇక మస్తు బాధపడుతుంది, మస్తు ఏడుస్తుంది. సంజన గారికి నిజంగా ఎవరిని వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అడగలేదు ఇప్పటివరకు. నేను చూసినప్పటి ఎపిసోడ్లలో కూడా ఎక్కడ నాకు కావాలి అని ఏదైనా సపోర్ట్ చేసే విషయంలో కానీ ఎక్కడైనా సరే పోయి అడిగినట్టు ఎక్కడ కనవలేదు. మరి మీకు ఏమైనా కనబడతారని కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే ఒక గేమ్ పెడతాడు అనమాట. ఆ గేమ్ పేరు ఏంటో తెలుసా? ఇది జోకర్ కాదు డ్యూడ్ అంట. నిజంగా ఇది జోకర్ కాదు బిగ్ బాస్ అన్నట్టు అనిపించింది నాకు. అట్లా పెడుతున్నాడు. గేమ్స్ అయినా కానీ టాస్క్లు అయినా కానీ హౌస్లో టాప్ 5లో ఉంచే వాళ్ళైనా సరే కానీ హౌస్లో డిజర్వ్ పర్సన్ అయినా సరే కానీ ఇదంతా జోక్గా వేస్తున్నాడు అనమాట బిగ్ బాస్. అయితే ఆ గేమ్ పెడతా. ఆ గేమ్ ఏంటో తెలుసా? సీసా గేమ్ అనమాట. ఆ సీసా మీద అంటే ఇట్లా పట్టుకోవాలి, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు మనం దాని మీద కూర్చొని గేమ్ ఆడుతుంటాం అనమాట స్కూళ్ళల్లో. ఎంతమంది గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి. సో ఆ సీసా గేమ్ ఏంటంటే ఇక్కడ ఈ సీసా మీద ఇట్లా బాల్ పెడితే అది ఇట్లా పోతా ఉన్నప్పుడు దాన్ని కిందికి ఇట్లా అంటే అది మీదకి ఎగిరి ఆ జోకర్ మీద పడాలన్నమాట. అది ఏం గేమ్ బిగ్ బాస్, నిజంగా జోకర్ లాగే ఉంది ఆ గేమ్ కూడా. అసలు గా గేమ్ ఎవడైనా పెడతాడా? నాకు అస్సలు నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి. అసలు అది ఒక్క బాల్ ఆడేయడం అంటే ఎంత కష్టం. అసలు ఫస్ట్ సంజన గారు ఆడారు, నిజంగా సూపర్ అనిపించింది. చాలా బాగా ఆడారు. అప్పటికి కూడా బాగా ట్రై చేసారు. ఒక్క బాల్ ఆడేది, ఒక బాల్కి 4 పాయింట్లు అయితే వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతకంటే ముందు ఏం జరిగిందంటే చెప్తాగండి ఈ గేమ్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ ఆడింది. తనుజకైతే ఒక్కటి కూడా వాళ్ళలేదు. ఆ బాల్ ఎంత బాగా ఆడుతున్నారు. ఆడినప్పటికీ కూడా ఒక్క బాల్ కూడా అంటే అసలు నిజంగా చాలా గ్రేట్. సంజన గారు ఆయన ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు బాల్స్ అయితే మంచిగా వేసారు. కానీ ఇక్కడ తనుజ ఎంత ట్రై చేసినా కానీ అంటే మంచిగా బాల్స్ వేసింది, కానీ పల్లె ఒక్క బాల్ కూడా. కానీ ఇక్కడ డెమోన్ పవన్ ఆడుతూ ఉంటే నిజంగా హౌస్ మేట్స్ అందరు నవ్వారనమాట. మస్తు నవ్వొచ్చింది నాకు కూడా, మస్తు నవ్వొచ్చింది. ఒక్క బాల్ కూడా అది బాల్ పంపించలేకపోతే అది కింద పడిపోతుంది. దాన్ని ఎప్పుడు ఇంకా ప్రెస్ చేస్తాం చెప్పండి. ఫుల్ కామెడీ అనమాట. ఒక్క బాల్ కూడా అది ఏంటన్నా నేను ఇక్కడ వేస్తుంటే అది ఎక్కడెక్కడ పోతుంది ఏడైనా పడుతుంది అని చెప్పేసి అసలు నాకు అనిపించింది ఏంటి డెమోన్లో కూడా ఎంత కామెడీ ఉందా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో కలవలేదు, ఎవరితో డిస్కషన్ చేయలేదు. ఎంతసేపు రీతితోటే ఉన్నాడు, రీతితోటే లొల్లి, రీతితోటే గొడవ, రీతితోటే సంథింగ్. సో అది ఫ్రెండ్షిప్ కాదు, లవ్ కాదు, ఏది కాదు, ఏదో మధ్యలో అట్లా ఉన్నారంట. సో ఆమెతోటే ఉన్నాడు. అటువంటిది డెమోను రీతి పోయినప్పటి నుంచి అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, అందరితో మంచిగా కలిసిపోతున్నాడు అన్నట్టుగా అయితే కనబడుతుంది. ఇక ఆ గేమ్లో అయితే ఇద్దరు ఓడిపోయారు. ఎవరో తిట్టుకుంటారు ఫ్రెండ్స్ గట్టిగా. ఈ వీడియో చూస్తుంటే గట్టిగా ఎవరో తిట్టుకుంటారు కదా. తిట్టుకోకండి, నేను జాబ్కి వెళ్ళి పోవాలి ఈ వీడియో చేసి. సో అందుకని చెప్పేసి నేను కష్టపడుతున్నానండి, నాకు ఇంట్రెస్ట్ అట్లానే. సో ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం ఇదంతా. అయితే ఈ గేమ్లో డెమోన్ పవన్ ఓడిపోయింది, తనుజ ఓడిపోయింది. తనుజ ఓడిపోయింది. డెమోన్ పవన్ ఏమో ఆడిండు, బట్ కొంచెం కామెడీ ఫన్ అయిపోయింది అనమాట. అది ఎటో వెళ్ళిపోయింది, ఏదో అనుకునేసరికి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా సంచాలకైతే దీనికి మన బర్నీ అనే ఉన్నాడు అనమాట. అసలు దీనికంటే ముందు ఏం జరిగిందంటే ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళని తీసేసింది కదా బిగ్ బాస్. అయితే ఫస్ట్లో ఉన్న వాళ్ళని ఇంకొకరిని కూడా హౌస్లో గేమ్లో నుంచి తీసేయాలి అన్నప్పుడు ఇక వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ డిస్కషన్ చేస్తారనమాట. ఎవరైతే ఫస్ట్లో ఉన్నారో వాళ్ళని తీయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి తనుజ అదే చెప్తుంది. అండ్ తనుజ కూడా అక్కడ బర్నీ బర్నీ గారు ఉండని, ఇమ్మో ఉండని, అండ్ కళ్యాణ్ ఉండని, నేనైతే ఫస్ట్లో ఎవరు ఉండాలని తీసేస్తా అని చెప్పేసి తనుజ అనేస్తుంది అనమాట సంజన గారితో లొల్లు అయినప్పుడు. అయితే ఇక్కడ తనుజని అడగమంటాడు. సుమనన్న చెప్తాడు అనమాట. ఎవరు? బర్నీ అన్న. తనుజని పోయి అడుగు, నేను ఫస్ట్లో ఉన్న కదా తీయకమని చెప్పు అది అని చెప్పేసి అంటే ఈ సుమనన్న పోయి అడుగుతా ఉంటే ఎట్లా చెప్పండి, వాళ్ళు ఫస్ట్లో ఉన్న వాళ్ళని తీద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి కూడా, మళ్ళీ ఇప్పుడు తీయొద్దంటే ఎట్లా చెప్పండి అని చెప్పేసి అట్లా అనేస్తారు అనమాట. కానీ నేను తీసేస్తారు గేమ్లో. అందుకే ఈ రౌండ్లో ఈ జోకర్ గేమ్లో బర్నీ అన్న అయితే ఆడలేదనమాట. ఇంకా తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఒక నిమిషం, ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అయితే ఒకరిని అయితే తీసేస్తాడు. ఎవరిని తీసేస్తాడు? డెమోన్ పవన్ అయితే తీసేస్తాడు అనమాట. సో డెమోన్ పవన్ కూడా గేమ్ ఆడనీకైతే లేదని చెప్పేసి ఇంకా డెమోన్ పవన్ కూడా తీసేస్తాడు. డెమోన్ పవన్ దగ్గర ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇద్దామనుకుంటున్నావు అని చెప్పేసి అడిగితే కనుక తనుజకైతే ఇచ్చేస్తాడు అనమాట. తనుజ మళ్ళీ ఫస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గేమ్ అయితే నిజంగా ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ లాస్ట్లో చూస్తున్నారు అందరూ. మిడిల్లో ఉంటేనే సేఫ్ అని చెప్పేసి వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు ఏమో. ఎందుకంటే ఫస్ట్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లాస్ట్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఉంటున్నారు
అనుకుంటున్నారనమాట. సో ఇక్కడ డెమోన్ పామ్ తీయడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది చెప్పండి. బిగ్ బాస్ నిజంగా ఎవరైతే మంచిగా గేమ్ ఆడతారో, ఎవరైతే మంచిగా ఎఫర్ట్స్ పెడతారో, బర్నీ గారి గురించి డెమోన్ పామ్ తీసేసింది అనేది నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే గేమ్ మంచిగా ఆడే అబ్బాయిని ఎట్లా తీసేస్తావు బిగ్ బాస్ నువ్వు, నాకు అర్థం కాలేదు. గేమ్ ఆడకపోతే కదా తీసేయాలి, నువ్వు గేమ్ ఆడని వాళ్ళని కదా బయటకు పంపించాలి. గేమ్ ఆడే వాళ్ళనే తీసేస్తూనే ఉండు, నువ్వు గేమ్ ఆడని వాళ్ళనేమో ఉంచుకో, గేమ్ ఆడే వాళ్ళని బయటకు పంపి. ఇదే నీ కాన్సెప్ట్. అందుకే ఇది జోకర్ కాదు బిగ్ బాస్. నిజంగా ఎందుకంటే ఈ సీజన్ మొత్తం బిగ్ బాస్ జనాలు అనుకుని అన్ని పెడుతున్నాడేమో హెడ్లైన్స్ అనేది అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ పేరు కాదు అని చెప్పేసి, ఇది జోకర్ కాదు అని చెప్పేసి. నిజమే కదా, జోకర్ కాదు డ్యూట్, ఇది నిజంగా జోకర్ కాదు. సో ఇంకా డెమోన్ పవన్ తీసేసరికల్లా ఇంకా డెమోన్ పవన్ అయితే హౌస్లో నుంచి అయితే అది గేమ్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. ఇంకా మస్తు బాధపడతాడు, కొంచెం ఫీల్ అయిపోతాడు అనమాట. సో ఎందుకైనా అట్లా అనిపిస్తుంది కదండి గేమ్ ఆడేటోళ్ళు పోతూ ఉంటే. ఇక దీని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అయితే ఒక గేమ్ పెడతాడు. ఒక విషయం అయితే ఫస్ట్లో అయితే ఇంకా బర్నీ గారు అయితే ఉంటారనమాట పాయింట్స్ ప్రకారంగా. అయితే ఫస్ట్లో ఉన్న వాళ్ళను తీయకూడదు, లిస్ట్లో అయితే బర్నీ గారు ఉంటారు, ఫస్ట్లో అయితే ఇంకా సంజన గారు ఉంటారు. అయితే ఈ లెక్క ప్రకారం ఏం జరుగుతుంది అంటే లిస్ట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్లో తీసుకురావాలి కదా, నాకు తీయకు సంజన, నాకు సపోర్ట్ చేయు అని చెప్పేసి బర్నీ గారు పోయి తనుజని అయితే అడుగుతారనమాట. లిస్ట్లో ఉన్న వాళ్ళని నువ్వు సపోర్ట్ చేస్తావు కదా, లిస్ట్లో ఉన్న వాళ్ళని తీయవు కదా, ఫస్ట్లో ఉన్న వాళ్ళని తీయు అని చెప్పేసి అట్లా అంటే, లేదు నేను ఏదో చెప్తుందండి ఇక్కడ మర్చిపోయిన పాయింట్. నేను ఇమ్ముకు సపోర్ట్ చేస్తా, ఫస్ట్లో బర్నీ గారు ఉన్నప్పుడు ఇమ్ముకు సపోర్ట్ చేస్తా అంటది, లీస్ట్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయు అన్నప్పుడు నేను ఇమ్ముకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటదనమాట. సో ఇమ్ముకి ఎందుకు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు అన్ని విధాలు స్టాండ్ తీసుకున్నా కదా అని చెప్పేసి ఒకరినొకరు నేను కూడా స్టాండ్ తీసుకున్నా కదా అని చెప్పేసి డిస్కషన్ అయితే చేస్తారనమాట. సో ఇమ్ముకి సపోర్ట్ చేయడం ఏందిరా, నాకంటే ఇమ్ము ఎక్కువేందిరా అని చెప్పేసి ఇక బర్నీ అన్న కొంచెం బాధపడుతూ ఉంటాడు. అమ్మో 11 నిమిషాలు అయిపోయిందా, ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక బర్నీ అన్న ఇక సరేలే అని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ అయితే ఇంకొక గేమ్ అయితే పెడతాడు అనమాట. ఎవరెవరికి, ఇమ్ముకి, తనుజకి, సంజనకి, ఈ ముగ్గురికి అయితే ఒక గేమ్ అయితే పెడతాడు. బర్నీ గారు ఇంకా లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఇంకా బర్నీ గారికి అయితే సపోర్ట్ చేయలేదు తనుజ. ఒక నిమిషం, ఇంకా లీస్ట్లో ఉన్న బర్నీ గారికి అయితే ఓట్లేదామని చెప్పేసి అనుకుంటారు. సో మళ్ళీ పాయింట్ మర్చిపోయినా కదా, సారీ ఈరోజు కన్ఫ్యూజ్ అయిపోతున్నా కదా, ఆఫీస్ టైం అవుతుంది ఫ్రెండ్స్. సరే ఇంకా బర్నీ గారిని అయితే ఇంకా అందరు బర్నీ గారికి ఓటేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎప్పుడు గేమ్ అయితే తర్వాత జరుగుతుంది. గేమ్ తర్వాత దానికంటే ముందు ఏం జరిగిందంటే బర్నీ గారు లీస్ట్లో ఉంటారు. ఫస్ట్ సంజన గారు వాళ్ళ పాయింట్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అయితే బర్నీ గారు ఆమెకు నాకు సపోర్ట్ చేయ అన్నప్పుడు నేను నిమ్ముకి డెమోన్కి సపోర్ట్ చేస్తా అంటే ఎందుకు అది అని చెప్పేసి డిస్కషన్ అయితే అవుతుంది. అదేనండి, నాకు సపోర్ట్ చేయకుండా నువ్వు ఇమ్ముకి ఎట్లా సపోర్ట్ చేసావు, నాకంటే నీకు ఇమ్ము ఎట్లా ఎక్కువ, నేను నీకు స్టాండ్ తీసుకున్నా కదా, నేను నీకు ఎక్కువ అమౌంట్ ఇచ్చినా కదా అని చెప్పేసి డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సుమనన్న, బర్నీ, అలాగే సంజన గారు, ఇమ్ము, డెమో ఇట్లా కూర్చుంటారు కదా. ఎప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అంటే కళ్యాణ్ నుంచి స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఇంకా ఈ సుమనన్న పోయి వెనకాల కూర్చుంటాడు, డెమోను పోయి వెనకాల కూర్చుంటాడు, ఎందుకంటే మేము గేమ్లో లేమని చెప్పేసి. అండ్ తనుజ పోయి బర్నీ సార్ పక్కన కూర్చుంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఇక కళ్యాణ్ ఏం చేస్తాడు, అక్కడనే కూర్చొని ఓకే బర్నీ గారు అని చెప్పేసి బర్నీ గారి పేరు అయితే చెప్తాడనమాట. ఇంకా తనుజనేమో సంజన గారి పేరు, ఇంకా బర్నీ గారేమో ఇమానుయల్ పేరు, సుమనన్నేమో ఇమానుయల్ పేరు చెప్తాడు. సంజన గారి పేరేమో ఎవరు డెమోన్ పవన్ చెప్తాడు. సో డెమోన్ పవన్ సంజన గారి పేరు చెప్తాడు. ఇట్లా అయిపోతుంది అనమాట. ఈ గేమ్లో అయితే ఇంకా వీళ్ళు ఆడడానికి వీలు లేదని చెప్పేసి సంజన గారు బర్నీ గారు ఆడడానికి వీల్లేదని చెప్పేసి సంజన గారు, తనుజ, ఇమ్ము ముగ్గురు అయితే గేమ్ ఆడతారు. నిజంగా ఈ గేమ్ మంచిగా అర్థమైంది ఇమ్ముకి అనండి. ఇమ్ము ఓట్ అప్పీల్ అని చెప్పేసి అది ఏదైతే పెట్టిండో సో అవన్నీ పర్ఫెక్ట్గా స్టాండ్ చేసి నించోబెట్టిండు అనమాట. సంజనకి తనుజకి అర్థం కాలేదు. మళ్ళీ తనుజ సంజన ఇమ్ముని చూసి గేమ్ అయితే కంటిన్యూ చేశారు. సో ఈ గేమ్లో ఫస్ట్ విన్ అయింది ఇమ్ము, సెకండ్ విన్ అయింది తనుజ, థర్డ్ విన్ అయింది సంజన గారు. సో ఓ టైప్లో వచ్చింది మాత్రం ఇమ్ముకి, సంజన గారికి అండ్ తనుజకి. అయితే ఫస్ట్ ప్రైజ్లో ఉందేమో తనుజ, సెకండ్ ప్రైజ్లో ఉంది ఇమ్ము అండ్ సంజన. ఈ ఇద్దరుట్లో ఎవరు పోవాలి అన్నప్పుడు బిగ్ బాస్ అడిగినప్పుడు తనుజ ఏం చేస్తుంది, ఓటాపిల్ గురించి సంజన గారిని తీసుకెళ్తా అని చెప్తుంది. ఓకే అని చెప్పేసి అందరూ క్లాప్స్ కొడతారు. ఇక సంజన తనుజ ఇద్దరైతే బయటకు వస్తారు అనమాట. బయటకు పోయిన తర్వాత అక్కడ ఆడియన్స్ అందరూ కూర్చుంటారు. అయితే సంజన గారికి ఎందుకు ఆడియన్స్ ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకు అట్రాక్ట్ ఇవ్వలేదు ఆడియన్స్ సంజన గారితో మాట్లాడడానికి, అండ్ బిగ్ బాస్ ఎందుకు స్కోప్ ఇవ్వలేదు అనిపించింది నాకు. ఎందుకో అంత స్క్రిప్టెడ్ లాగా అనిపించిందండి. సో మధ్యలో కొంచెం నేను తడబడి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం చూడండి
ఇక తనుజతోటి మొన్న వచ్చినప్పుడేమో అందరూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది ఇది మేడం అని చేస్తారు అది ఇది అని చెప్పేసి పొగిడేస్తారు కదా. ఇంకా బిగ్ బాస్ ఏం చేసిండు, వామ్మో ఇది పొగిడేస్తున్నారు వీళ్ళందరూ కలిసి, ఇంకే ముద్దు బిడ్డ అది ఇది అంటున్నారు, వద్దురా బాబు అని చెప్పేసి అందరినూ చాలా రఫ్గా చాలా హార్ష్గా మాట్లాడాలి అని చెప్పేసి ముందే చెప్పినాడో ఏమో మరి బిగ్ బాస్ వాళ్ళందరికీ. ఇక వాళ్ళందరూ మీరు ఎందుకు ఊకైనా ఏడుస్తారు, చాలా కన్నింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఒకరు క్వశ్చన్ అడిగారు. అండ్ బర్నీ సార్ అని ఎందుకు అంటున్నారు, నానా అన్నారు కదా, ఇదంతా ఎందుకు ఫేక్ అని చెప్పేసి ఇట్లా ఇంకొకరు అడిగారు. అండ్ ఇంకొక అతను అయితేనేమో ఇమ్ముకి అయితే డైరెక్ట్ పోయి నువ్వు నా ఫ్రెండ్ కాదని అట్లా చెప్తారా, అట్లా ఎంతవరకు కరెక్ట్, అట్లా కాదు కదా అని చెప్పేసి అన్నారనమాట. ఇదంతా స్క్రిప్టెడ్ అని మనకు అందరికి అర్థమైపోయింది. మొన్న వచ్చినప్పుడు అందరూ పొగిడిరు, ఈ రోజేమో అందరూ తిట్టిరు అనమాట. సో తిట్టేసరికల్లా ఇక ఇమ్ము విషయంలో మాత్రం మీరు అట్లా చెప్పడం అస్సలు మంచలేదు, మీరే అందరు సపోర్ట్ చేసుకున్నారు, మీరు ఎవ్వరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఆ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన అయితే అనేసరికి షాక్ అయిపోయింది. ఓ అవునా సార్, ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. హట్ అయిపోయింది బిడ్డ మంచిగా. ఇక ముందుగానేమో మస్తు ఫీల్ అయిపోయింది హ్యాపీగా, ఈరోజు అయితే మంచిగా హట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్లో అయితే ఇక తనుజ ఉంది కాబట్టి నైట్ డిస్కషన్ కళ్యాణ్ తనుజ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఫస్ట్లో ఉన్న వాళ్ళని తీసేస్తారు. బర్నీ గారు పోయి నీ బాండ్ గురించి చెప్పు, అదే బాండ్ కాదు బంధం గురించి చెప్పు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తా ఉంటాడు. నేను ఎట్లా చెప్తారా, ఎవరైనా తీసేయని అని చెప్పేసి తనుజ అంటది అనమాట. సో బయట నుంచి వచ్చిన ఆడియన్స్ స్క్రిప్టెడ్ ఆడియన్సే కదా, కావాలనే బిగ్ బాస్ ఇట్లా వాళ్ళకి స్క్రిప్ట్ రాసి నువ్వు ఇట్లా ఈ క్వశ్చన్స్ అడగని చెప్పిండు కదా, అవునా కదా. కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై టాటా.